నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. అధికారంతో వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చారు. వైసీపీ ఆఫీస్ భూ వివాదంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైర్. డ్రగ్స్ రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపు. రేపు భోగపురానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, పీఎం శ్రీ మోడల్ స్కూల్లో ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. రేపు విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, నిర్మాణాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. వైసీపీ ఆఫీస్ నిర్మాణ స్థలాన్ని ప్రస్తావిస్తూ ప్రైవేట్ స్థలం, ప్రభుత్వ స్థలం ఎలా అవుతుందని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. గత పాలకులు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని చుట్టాలుగా వాడుకుంటూ వ్యవస్థను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ న్యాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో ఇప్పటికైనా చట్టాలను పక్కాగా అమలు చేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో చట్టాలను, న్యాయాన్ని గౌరవించినప్పుడే మనకు వచ్చిన స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం ఉందని, అంతేకాని అధికారంతో చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయ భూ కేటాయింపులపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతున్న తరుణంలో అశోక్ గజపతిరాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. Because even the Supreme Court has given certain orders. So what has happened? మీరు తొందరపాటు ఎవరు పడ్డారు, ఇంకా స్నేల్ పేస్ పై ఎవరు నడుస్తున్నారో ఇవన్నీ మీకు మీరే ఆ డేట్ వైజ్గా, నేను ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు. ఏదో నా అదృష్టం అది. నా పైన ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో కూడా మాకు ఇలాగే అయింది. ఆర్డర్ ఇవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం, జియో తీసుకురావడానికి చాలా సమయం పట్టడం, ఈ లోపల చాలా సమస్యలు సృష్టించడం, అలాగే అవుతా వచ్చింది ఇది. సో గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. కలెక్టర్స్కి రీజనబుల్ టైము వారు తీసుకుని నిర్ణయానికి రావాలి. మాకు ఒక సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. సో అది మీరు చూస్తే విత్ రైట్ ఫ్రమ్ అగెన్స్ట్ ద లా ఎంత టైం పట్టిందో అది ఆ ఫ్రేమ్వర్క్. అధికారం లేనివాడు, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద పీపుల్ దిస్ థింగ్, అధికారం లేనివాడు కలెక్టర్ ఆర్డర్ రావాలి అకార్డింగ్ టు ద యాక్ట్స్. తహసీల్దార్ ఆర్డర్లు ఇవ్వడము. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. చట్టాల్ని చుట్టాలుగా చేసి పని చేస్తున్న వాళ్ళు వారు ఏదో చెప్తా ఉన్నారు. వి డోంట్ సే చట్టాల్ని చుట్టాలుగా చేయకూడదు, చెయ్యాలని మేము అంటంలా. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ని వారు ఎలాగ వాడారు ఆ డేట్స్ వల్ల మీకు తెలుస్తాయి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తబుట్లో ఉన్నాం.
మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని ఆయన కొనియాడారు. సోమవారం సీతానగర్ మండలం 6 వెంకంపేట గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులతో కలిసి నారుమడిలో వరి విత్తనాలు చల్లి సాంప్రదాయిక అరకపట్టి దుక్కుకుదున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేపట్టామని తెలిపారు. సాగు కాలంలో ఎరువుల కొరత తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండించిన పంట ఏం పండిస్తున్నారు, మీ పొలం ఎంత సారవంతంగా ఉందని కూడా ప్రభుత్వమే చెక్ చేస్తుంది. మీ పాస్ పుస్తకాలు మీకు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు మీ పాస్ పుస్తకాల మీద ఎవరి ఫోటో ఉండేది? మీ ఫోటో కన్నా ముందు ఇంకో ఫోటో ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునేవాడు మీ పాస్ బుక్ల మీద. మీ ఇంటి మీద ఉండేదా ఫోటో? మీ బాత్రూమ్ మీద ఒక ఫోటో ఉండేదా? మీ తలుపుకో ఫోటో ఉండేదా? తర్వాత ఎక్కడ ఉండేది ఫోటో? మీ పాస్ పుస్తకాల మీద, మీ పట్టాదారు పుస్తకం మీద మీకన్నానే పెద్ద ఫోటో ఆయనదే ఉండేది. ఎందుకు వేయించుకున్నాడు తెలుసా? మీ పొలాలు కూడా నెక్స్ట్ గెలిస్తే తీసుకుందామని ఒక యాక్ట్ పెట్టాడు. అప్పుడులో భూరక్షణ అంట. అది భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం. అంతకు ముందు కలెక్టర్ ఆఫీస్ లో అమ్మాడు, ఎంఆర్ఓ ఆఫీస్ తనఖా పెట్టాడు. నెక్స్ట్ తనఖా పెట్టడానికి ప్రభుత్వ భూములు దొరకకపోతే ప్రజల భూములు అమ్ముకుందాం అనుకున్నాడు. అందుకని ఆయన ఫోటో వేసుకున్నాడు. గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. స్వయంగా నాగలి పట్టి దుక్కి దున్ని విత్తనాలు చల్లి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభిస్తే శుభం జరుగుతుందన్న రైతుల నమ్మకానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంట్యాడ మండలం రామవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని కొంతమంది లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలు ఇంకా మంజూరు చేయలేదని వైఎస్ఆర్సీపీ సెల్ విభాగం నాయకులు పీర్బండి జైహింద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలం కోసం ఎన్నోసార్లు తిరిగిన వారికి ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ మాజీ జడ్పీటీసీ వరి నరసింహమూర్తి, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. రెండు 2018 అప్పటి టీడీపీ ప్రభుత్వం అర్హులైన పేదలకు పట్టాలు వచ్చిందని స్థలం చూపిన వారికి ఇప్పుడు ఆ పట్టాలు పరిగణలోకి తీసుకొని 3 సెంట్ల స్థలం ఇవ్వాలని సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యవర్గ సభ్యుడు ఢేగల అప్పలరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో లబ్ధిదారులకు కొత్త వలసలో పట్టాలు పంపిణీ చేశారన్నారు. కానీ నేటికి అనేక మంది స్థలాలు ఇవ్వలేదన్నారు. పట్టాల కోసం, స్థలాల కోసం అధికారులు చెప్పినా ఇంతవరకు ఫలితం లేదన్నారు. తక్షణమే న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు భోగత అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరంలో 2 సమస్యల మీద ధర్నా జరుగుతుంది. మొదటిది జామి మండలం అలమండ గ్రామంలో ఏదైతే ఉదూదీలు ఉన్నాయో ఆ ఉదూదీలకు సంబంధించి చనిపోయిన లబ్ధిదారు వారసులకి ఇవ్వాలనేసి కూడా మొదటి నుంచి కోరుతున్నాం. కానీ స్థానిక ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ చనిపోయిన లబ్ధిదారు వారసులు కాకుండా వేరొకరి పేర్లు ప్రతిపాదించడం ఇది సరైనది కాదని సిపిఐ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చనిపోయిన లబ్ధిదారు వారసులకు ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. అలాగే రెండోది కొత్త వలసలో 2018లో
1060 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజుకి కూడా స్థలాలు అప్పగించలేదు. స్థలాలు అప్పగించండి స్థానిక ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం, అధికారులకి తెలియజేస్తున్నాం, కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఏదైతే సర్వే నెంబర్ 173, 168లో ఇచ్చున్నారో వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు గవర్నమెంట్ ఇస్తున్నది కాబట్టి 3 సెంట్లు స్థలం అప్పగించాలని కూడా కోరుతున్నాం. లేని ఏళ్ళ మేమే స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్న గ్రీన్ అంబాసిడర్స్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆ కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేస్తూ ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా చూస్తున్న గ్రీన్ అంబాసిడర్స్ పంచాయతీ కార్మికులు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. సుమారు 4 నుండి 15 నెలలు పనిచేసిన కాలానికి జీతం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. వేతనాలు లేకుండా ఆ కార్మికుల కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అందిస్తున్న 6,000 రూపాయల జీతంతో పాటు హెల్త్ అలవెన్స్ కింద మరో 4,000 ఇవ్వాలని జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం ఏం పద్ధతి అన్నారు. గ్రీన్ అంబాసిడర్లకి గ్రామ పంచాయతీ కార్మికులకి 4 నెలల నుండి 15 నెలలుగా జీతాలు లేవు. అనేక చోట్ల సంవత్సరాల పైబడి జీతాలు ఇవ్వలేదు. ఫలితంగా అనేక ఇబ్బందుల మధ్య కడుపు మార్చుకొని పనిచేస్తున్నారు. ఇంతకాలం పనిచేసాం, ఇంకెంతకాలం జీతాలు లేకుండా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులని అడుగుతున్నాం. మేము వినతి పత్రాలు ఇవ్వడమే తప్ప మా గోడు పట్టించుకోవడం లేదు, సమస్య పరిష్కారం చేయడం లేదు. గ్రీన్ అంబాసిడర్లు గ్రామ పంచాయతీ కార్మికులు పని చేయకపోతే గ్రామాలు పరిశుభ్రంగా ఎలా ఉంటాయి అని అడుగుతున్నాం. పారిశుద్ధ్యం ఎలా కాపాడుతామో అని అడుగుతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతామో అని అడుగుతున్నాం. అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు మాత్రం పరిష్కారం చేయకపోవడం దుర్మార్గం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు వరకు మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పనిచేసాం. ప్రభుత్వం వెంటనే మా బకాయి జీతాలు ఇప్పించి మా సమస్యలు పరిష్కారం చేసి ప్రభుత్వం చెప్పినట్టుగా నెలకు 10,000 గ్రీన్ అంబాసిడర్లకు ఇస్తే సరే, లేకపోతే రాబోయే కాలంలో అతి తొందరలో జిల్లా వ్యాప్త ఉద్యమానికి అవసరమైతే నిరవధిక సమ్మెకి సిద్ధం కాబోతున్నాం. విజయనగరం పట్టణం 25వ డివిజన్కు చెందిన వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు నేతిపల్లి పృథ్వీ, కోయిలాడ రవితో పాటు 100 కుటుంబాల వారు, 50వ డివిజన్ చెందిన గండుబిల్లి సింహాచలంతో పాటు 50 కుటుంబాల వారు శాసనసభ్యులు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు సమక్షంలో పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విఎంఆర్డీఏ నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. విద్య, వైద్య, విద్యుత్ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు గంటా రవి తదితరులు పాల్గొన్నారు. మన పృథ్వీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన సింహాచలం గారి ఆధ్వర్యంలో 25th డివిజన్ అండ్ 50th డివిజన్ నుంచి, అలాగే మల్లిబాబు గారు ఇంకా ఝాన్సీ డివిజన్ నుంచి అందరు కూడా ఒక పెద్ద జాయినింగ్ అనేది మనం జరుపుకుంటా ఉంటున్నాం. అయితే మనం చూసుకుంటే ప్రత్యేకంగా మన లోకేష్ బాబు గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక మనకి 5 పెద్ద జాయినింగ్లు అనేది రీసెంట్ గా జరిగినాయి. 44th డివిజన్ లో కూడా మనకి 350 కుటుంబాలు జాయిన్ అయ్యారు. అలాగే అంటే ఈ ఏప్రిల్ కాలం నుంచి లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక, అలాగే అంటే ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతాదో ఆ గవర్నమెంట్ ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి. ఆ గవర్నమెంట్ కంటిన్యూ అవుతానే ఉంటే అప్పుడు మనకి పనులు అవుతానే ఉంటాయి. అలాగే అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అయితే మీకు అందరికి పెన్షన్స్, తల్లికి వందనం అన్ని కూడా మీకు అందుతున్నాయి. ఫ్రీ బస్ సర్వీస్, అలాగే ఫ్రీ బస్ సర్వీస్ అయితే అద్భుతంగా అందరూ వినియోగించుకుంటున్నారు.
అలాగే 1,00,000 మంది ఎంటర్ప్రీనియర్స్, మహిళా ఎంటర్ప్రీనియర్స్ ని ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉద్యోగ అవకాశాలే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బొండపల్లి మండలం వేండ్రామ్ గ్రామానికి చెందిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతులు ఈరోజు పీజీఆర్ఎస్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సన్యాసరావు మాట్లాడుతూ ఈనాం భూముల రికార్డులు పరిశీలన చేసి అర్హులైన సాగుదారులకు న్యాయం చేయాలని కోరారు. 126 ఎకరాల ఈనాం భూములు గత కొన్ని దశాబ్దాల కాలంగా రైతులతో సాగు చేయడం జరుగుతుంది అన్నారు. తాతల తండ్రుల నుంచి కాలం నుంచి ఇదే భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. ఆన్లైన్ రికార్డులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. అయ్యా, మేము బొండపల్లి మండలం వేండ్రామ్ గ్రామం నుంచి దాదాపుగా ఒక 80 మంది రైతులు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగిందండి. సమస్య ఏంటంటే మా గ్రామంలో ఉన్న ఏదైతే జీవనాధారం అయిందో రైతుల యొక్క ల్యాండ్స్ కొన్ని ప్రస్తుత రికార్డుల్లో వాళ్ళ పేర్లు బదులు వేరే పేర్లు చూపించడం జరుగుతుందండి. ఈ సమస్య ఉండడం వల్ల రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇదివరకే కొంతమందికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీని గురించి ఏ విధమైనటువంటి చర్య లేకపోవడం వల్ల ఇప్పుడు గౌరవ జేసీ గారిని వచ్చి ఈ సమస్యని ఒక దరఖాస్తు రూపంలో తెలియజేశామండి. ఆయన ఈ సమస్య విన్న తర్వాత సానుకూలంగా స్పందించి ఆయన ఈ సమస్యని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు ఇచ్చారండి. ఊర్లో 126 ఎకరాల్లో దాదాపు 126 ఎకరాల ల్యాండ్లో ఇనాందారులు ఇదివరకు 80 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆ ఊర్లో ఇనాందారులు ఉండేవారో వాళ్ళ పేర్లు చూపిస్తుందండి రికార్డులో ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఆన్లైన్లో చూపించట్లేదు, గ్రామ రికార్డులో ఎఫ్సీఓలో చూపిస్తుంది. దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారండి. ఈ సమస్యను ఏంటంటే పరిష్కరించి ఎవరైతే ఇప్పుడు సాగులో ఉన్నారో వీళ్ళకి న్యాయం జరిగేలా చూడమని చెప్పడం జరిగిందని చేసి. అర్హత లేని వారికి పింఛన్ రాలేదు అంటే అర్థం ఉంది, కానీ అర్హత ఉన్నవారికి పెన్షన్ రాకపోవడంలో ఇద్దరు విభిన్న ప్రతిభావంతులు ఒక వితంతు కలెక్టర్ పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు అందజేశారు. రేగడి ఆమదవలస మండలం కడియం గ్రామానికి చెందిన గొట్టాపు చంద్రకళ తన 12 సంవత్సరాల కుమార్తె ప్రసన్నను తీసుకుని పీజీఆర్ఎస్కు వచ్చారు. భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్న ఆమెకు పెన్షన్ రాలేదు. తమ కుమార్తె వికలాంగురాలు అని సదరు సర్టిఫికేట్లో 61% ఉన్న ఇంతవరకు పెన్షన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే అదే గ్రామానికి చెందిన రాజాపు దుర్గా ప్రసాద్ తన కుమారుడు అప్పలరాజును పీజీఆర్ఎస్కు తీసుకొని వచ్చారు. కాళ్ల వంకరలతో తన కుమారుడు ఎటూ వెళ్ళలేని పరిస్థితి ఉందని తన కుమారుడుకు పెన్షన్ ఇప్పించాలని కోరారు. నా పేరు చంద్రకళ సార్, మా పాప పేరు ప్రసన్న. పాపకు 13 సంవత్సరాలు అవుతుంది, పెన్షన్ రాలేదు సార్. సదరం సర్టిఫికేట్లో 61% ఉన్నా సరే అర్హత అయినా సరే రావట్లేదు సార్. సచివాలయంకి వెళ్తే చూస్తామని చెప్తాండ్రు సార్. ఆప్షన్ రాలేదు సార్ అని చెప్తాండ్రు. మా ఆయన కూడా లేరు, మా ఆయన చనిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం అవుతుంది. మా ఆయన నాకు పెన్షన్ పెట్టమైనా ఆప్షన్ లేదని చెప్తాండ్రు, పాపకు పెట్టమైనా ఆప్షన్ లేదని చెప్తాండ్రు. ఈ పోలియో సార్ కూడా రావు, ఇంట్లో ఉంటుంది అలాగా. ఈ పాప దగ్గర ఒకరు ఉండాలి పనే సార్. మరి పాప దగ్గర ఉండాలి కదా సార్. 30 కావాలి సార్ మా ఇద్దరికి. పెన్షన్ కావాలి సార్, పెన్షన్ ఇద్దరికి పెన్షన్ కావాలి సార్. మా ఆయన రావట్లేదు సార్, 3వ సంవత్సరం. ఇప్పుడు ఆప్షన్ రాలేదని చెప్తున్నారు సచివాలయంకి వెళ్తే. పాపకు పెట్టమైన ఆప్షన్ రాలేదు, నాకు పెట్టమైన ఆప్షన్ రాలేదు. సారు బాబు 13 సంవత్సరాల వయసు, చదువుతాడు, స్కూల్కి వెళ్ళాడు. పెట్టాము 10-11 సంవత్సరాలు అవుతుంది పెట్టాము. ఇప్పుడు పెన్షన్ సచివాలయం చెప్తే ఎప్పుడు అవుద్ది అంటారు సారు. అదే పెన్షన్ గురించి సార్ దగ్గరికి వచ్చాం, కలెక్టర్ సార్ దగ్గరికి. మేము పేదవాళ్ళము, మాది కండియాము, రేగడి ఆమదాల వలస. నేను మా ఆవిడ ఒకరు ఏమైపోతే ఆ అబ్బాయికి ఎవరు ఆదరవు ఏట్లేదు, పోషాకారం ఎవరు చూస్తారు సారు. అందుకే సార్ దగ్గరికి వచ్చాం, కలెక్టర్ సార్ దగ్గరికి. మరి ఏం చేస్తారో అనేసి. జలధారమైన జిల్లా విజయనగరం జిల్లాని చెరువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ అన్నారు. పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల గల చెరువులన్నిటికీ బౌండరీ ఫిక్స్ చేయాలన్నారు. చెరువుల్లోకి వచ్చే కాలువలకు కుంటలకు కూడా బౌండరీలు ఏర్పాటు చేయాలన్నారు.
చెరువుల మీద ఆధారపడి జీవించే రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. వినతి పత్రం అందించిన వారిలో జి తిరుపతిరావు తదితరులు ఉన్నారు. కలెక్టర్ గారికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కోర్టులు చెప్తున్నప్పటికీ అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ జలజీవన్ మిషన్ కోసం చెరువులను కాపాడి వాటి బౌండరీని ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇవేవి పట్టించుకోకుండా ఉండటం మూలాన ఇక్కడికి రావడం జరిగింది. పక్కనే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ప్రతి చెరువుకి ప్రతి కాలువ కుంటలకి కూడా బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా మన కలెక్టర్ గారిని అలాగే స్పందించి సేమ్ అలాగే చేయమని చెప్పేసి మేము ఇక్కడ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జలజీవన పథకం రేపటితో ముగిసిపోతుంది. ఈ లోపు ఎన్ని అయినాయి, ఏంటి జరిగినాయి అని చెప్పేసి దాని గురించి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. తర్వాత మళ్ళీ మేము జీపీఆర్ఎస్ దీంట్లో పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. నగరంలోని బొగ్గుల దిబ్బ ప్రాంతంలో ఉన్న పైడితల్లమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఉదయం వేకుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు శంకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మైలుపల్లి పైడిరాజు మాట్లాడుతూ జూలై 25 నుంచి 28 వరకు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఎప్పుడు ఆషాఢ మాసంలో జరిగే మా పైడితల్లమ్మ బొగ్గుల దెబ్బ శ్రీ శ్రీ పైడితల్లమ్మ పండుగ మరి రేపు 23 నుంచి 28 వరకు మరి అంగరంగ వైభవం. మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం మరి ఈ పండుగ జరుపుతుందంటే తల్లి మా బొగ్గుల దెబ్బ ప్రజలందరినీ కాపాడుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎక్కడ జరగదు. ప్రతి సంవత్సరం పండుగ ఒక్క బొగ్గుల దెబ్బలో మాత్రం ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు మా బొగ్గుల దెబ్బ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు అమ్మవారి పండుగ జరుగుతుంది. అలాగే మరి ఈరోజు అమ్మవారి పుట్టినరోజు మేము కొత్తగా ఏర్పాటు చేసి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి అన్న సమారాధన చేస్తాం. అన్న సమారాధనకి మరి ఎక్కడి నుంచైనా ప్రజలందరూ సహకరించి మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. భారీ వేషాలతో ఉంటాయి, స్టేజ్ ప్రోగ్రాంలు ఉంటాయి. అమ్మవారి ఘట్టాలు ఊర్లో 3 రోజులు తిరుగుతాయి. చాలా చక్కగా జరుగుతుంది అమ్మవారి పండుగ. బొగ్గుల దెబ్బలో వెలిసిన శ్రీ పైడిమాంబ ఉత్సవాలు ఈ సంవత్సరం మనకు జూలై 23 నుండి 28 వరకు అంగరంగ వైభవంగా జరగడానికి మన పైడిమాంబ యోజన సంఘం అండ్ అలాగే కమిటీ గుడి యాజమాన్య సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే ఈవేళ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజు 30వ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే భక్త కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలతో ఈవేళ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సుమారుగా 2000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అలాగే మన గుడి కమిటీ అలాగే మన కార్యక్రమంలో పెద్దలు అందరూ సహకరించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు విశేషమైన స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతులపై మొత్తం 197 వినతులు నమోదు కాగా అందులో అత్యధికంగా 103 రెవెన్యూ శాఖకే ఉన్నాయి. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగవంతంగా పనిచేయాలని, పెండింగ్ వినతులను పరిష్కరించిన వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వినతులపై సత్వర చర్యలు చేపట్టాలని, రెవెన్యూ సమస్యలు, భూ సర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పీజీఆర్ఎస్ వినతులు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లోకి చెక్ చేసుకొని అధికారులు వినతులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విజయనగరంలోని ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి రైల్వే స్టేషన్ వనంగుడిలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన రోజుల్లో చండీ హోమం చేయడం జరుగుతుంది అన్నారు. చండీ హోమం పాల్గొన్న భక్తులకు అష్టైశ్వర్యాలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి అయినటువంటి శ్రీ శ్రీ పైడితలమ్మ వారికి ఎంతో విశేషమైనటువంటి చండీ హోమాన్ని ఈరోజు జ్యేష్ఠ పున్నమి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఎంతో విశేషం ఏంటంటే ఈరోజు అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం, అదేవిధంగా పౌర్ణమికి ఒక కలిసి రావడం చేత ఈరోజు ఎవరైతే చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటారో వారికి సరస్వతి అనుగ్రహం, విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ కళ్యాణ సమస్త కార్యములు కూడా నెరవేరుతాయని భక్తులు అత్యంత విశ్వాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటుంటారు. ప్రతి నెల కూడా మంగళవారం నాడు, అదేవిధంగా పౌర్ణమి, మూలా నక్షత్రం, చతుర్గుడి మరి వనంగుడి ఎందుకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారి వారి యొక్క సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. స్థానిక విజయనగరం పట్టణంలో కాంప్లెక్స్ వద్ద గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ 2012 రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన హామీల్లో భాగంగా 2021 లోపు విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే నిర్మాణం పూర్తి కాకుండా అద్దె భవనాల్లో కంటైనర్లో క్లాసులు చెప్తున్నారన్నారు. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయంలో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. పేరుకే విశ్వవిద్యాలయం కానీ పరిస్థితి చూస్తే ఒక గవర్నమెంట్ స్కూల్ కన్నా దారుణంగా ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికీ కూడా గిరిజన విశ్వవిద్యాలయంలో పూర్తిగా నిధులు ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం తన మొదటి కన్వకేషన్ నిర్వహిస్తున్నారు. ఇది విశ్వవిద్యాలయంలో జరగవలసిన స్నాతకోత్సవం కానీ ఇప్పుడు హడావిడిగా వైజాగ్ నోవోటెల్లో జరుగుతుందని ఆరోపించారు. ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవాలని ఎక్కడో విశాఖపట్నంలో నోట్లలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి దేశ ప్రథమ పౌరులైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రావడం జరుగుతుంది. 2021లో విభజన హామీల్లో భాగంగా కంప్లీట్ అవ్వాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం ఈనాటికి కంప్లీట్ చేయకపోవడం వలన చాలామంది విద్యార్థులు ల్యాబ్లు క్లాసులు కంటైనర్లో జరుపుతూ ఉన్నారు. యూనివర్సిటీలో జరగాల్సినటువంటి స్నాతకోత్సవాన్ని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో ఉంటే మీరు ఎక్కడో వైజాగ్లో ఉత్సవాలు జరపడానికి సిగ్గులేదు అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాని పనులు వెంటనే పూర్తి చేయాలి. గిరిజన విశ్వవిద్యాలయంలో 50% సీట్లు గిరిజనులు కేటాయించాలి. వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా మరిన్ని ఆందోళనలు చేపడతామని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తించేందుకు ఆయన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కొరిఖాన రవికుమార్ సీనియర్ నాయకుడు గురాన ఐలు తెలిపారు. సోమవారం విజయనగరంలోని మెసానిక్ టెంపుల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కొరిఖాన రవికుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. కార్యకర్తలను కేవలం ఓట్లు వేసేందుకు ప్రచారాలు చేసేందుకు పరిమితం కాకుండా వారికి ఉజ్వల రాజకీయ భవిష్యత్తును ఇవ్వాలన్నది ఆయన దూరదృష్టి అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ చేయని విధంగా వినూత్నంగా ఈ సమాచార సేకరణ అనేది పూర్తి పారదర్శకతతో జరగబోతోంది. ఇది కంప్లీట్గా మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పూర్తి ఆయన పర్యవేక్షణలోనే ఇది మొత్తం ప్రాసెస్ అంతా జరగబోతోంది. ఈరోజు ప్రతి జనసైనికుడు కొన్నేళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కమిటీలు ఫామ్ అవుతాయా, ఎప్పుడు ఇంకా ఉత్సాహంగా పనిచేద్దామని ఆలోచిస్తున్నారు. ఆ సమయం ఈరోజు వచ్చింది.
సో ప్రతి అర్హత ఉన్న ప్రతి జనసైనికుడు కూడా తను ఏ రోల్లో కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాడో, పార్టీ కమిటీలో ఉందాం అనుకుంటున్నాడో అప్లికేషన్ ఫిల్ చేసి మాకు ఇస్తే ప్రతి అప్లికేషన్ మేము మా పార్టీ అధ్యక్షుల గారికి ఆయన ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అర్హత ఉంది, ఎవరెవరికి ఉత్సాహం ఉంది, ఎవరికి ఆవశ్యకత ఉంది, ఇవన్నీ చూసి ఈ అప్లికేషన్ ద్వారా చెక్ చేసి వాళ్ళందరికీ కూడా సమన్యాయంగా అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కూర్చోబెట్టాలని, యువతరానికి పెద్దపీట వేయాలని, కొత్త రాజకీయ ఒరవడి సృష్టించడానికి ఈ విధంగా ఆయన ఒక మంచి ఆలోచన విధానం తీసుకొని వచ్చారు. ఇది మాకు ఒక పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పారు. ఏంటంటే ఈ విజయనగరం జిల్లాలో ఏదైతే జనసేన పార్టీకి చాలామంది వెనకాదలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వెలికి తీసి ఒక వేదిక మీదకి మనం తీసుకొని వచ్చి జనసేన పార్టీ బలాన్ని నిరూపించుకునే దిశగా ఇది ఒక కార్యక్రమం కింద మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తూ ఉన్నాము. అలాగే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మంగళవారం జరగనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రేపు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సోమవారం ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భోగాపురం పిఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణం, సమావేశ వేదిక, విద్యార్థుల ఏర్పాట్లు, భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులు డిఈఓ మాణిక్యం నాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బి పార్వతి, తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీఓ డి స్వరూపారాణి, డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి, ఎంఈఓ రమణిమూర్తి, చంద్రమౌళి, ఇతర శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మంత్రులు పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 వినతులు వచ్చాయి. వీటిని ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రసాద్ స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన 3, ప్రణాళిక విభాగానికి సంబంధించిన 1 వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి తగు చొరవ చూపాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రసాద్ అధికారులను సూచించారు. పూల్బాగ్లోని అవసరం లేకుండా మురుగు కాలువలు చేపట్టడానికి నిధులు మంజూరు చేశారని మాజీ కార్పొరేట్ మారోజు శ్రీనివాసరావు ఆరోపించారు. అవసరమైన చోట కాలువ నిర్మిస్తే బాగుంటుందని కూటమి ప్రభుత్వానికి చెప్పారు. కూడా రిప్రజెంటేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఒక గ్రీవెన్స్, ఇంజనీరింగ్ సంబంధించి కాలువలు రోడ్లు వేయమని 2 గ్రీవెన్స్లు వచ్చినాయి. ఆ 2 కూడా బడ్జెట్ ప్రతిపాదనలకు లోపడి శాంక్షన్స్ తీసుకొని వర్క్ చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే సిటీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ప్రోగ్రామ్ అవుతుంది. దీనిలో భాగంగా బిఎల్ వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఫామ్ ఫిల్ చేయడానికి సహకరించి, ఇది టైం బౌండ్ ప్రోగ్రాము 14వ తారీఖులో కంప్లీట్ అవ్వాలి కాబట్టి అందరూ సహకరించి ఈ సర్ ప్రోగ్రాం దిగ్విజయంగా అయ్యేలాగా సహకరించాలని కోరుకుంటున్నాను. భోగాపురం మండలం కౌలువాడ పంచాయతీ మధురమరాడపాలెం గ్రామానికి చెందిన ఎయిర్పోర్టుకు భూములు పోయిన బాధితులకు ఎయిర్పోర్ట్ కాలనీలో ఇండ్ల స్థలాన్ని కేటాయించాలని బాధిత మహిళలు పేర్కొన్నారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో 62 మంది లబ్ధిదారులు హెచ్డిటి సుభాష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నీలాపూర్ రామరెడ్డి, కొయ్య ఆదిలక్ష్మి, నాగమ్మ మరికొంతమంది మహిళలు పొట్టకూటి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నామని, ఎప్పుడైనా పండగలకు, జాతరలకు మా గ్రామం వస్తే నిలువ నీడ లేకపోవడం, టెంట్లు వేసుకొని జీవనం సాగిస్తున్నామని, కావున మాకు గతంలో ఆర్డీఓ 3 సెంట్లు స్థలం ఇస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కాబట్టి స్థలాలు ఇప్పించవలసిందిగా రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. త్వరలో ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్న దృష్ట్యా పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. ఇచ్చేంట్లో వస్తుందని మేము ఆశపడ్డామండి. 4గురులాగా వాళ్ళలాగా మాకు రావాలని, మాకు ఇల్లులు అయితే అక్కడ ఉన్నాయి, మాకు భూములు ఇల్లులు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వస్తుందని ఆశపడ్డాము, మాకైతే రాలేదు. ఆ రోజుల్లో వస్తుంది, ఎందుకు మీరు 3 సెంట్లు తీసుకుంటారని అలాగ అనగానే మాకు కూడా ఆశపడి ఊరుకున్నామండి. మేము వస్తుంది కదా అని ధైర్యం చేసి ఊరుకున్నాం. మేము ఈ 5 సంవత్సరాల నుంచి కూడా
మాకు రాలేదు. కానీ ఇక్కడే ఉంటాను. మాకు పండగల పాట కూడా మాకు ఇది లేదండి, మాకు సుఖం లేదు. ఎందుకంటే రోడ్ల మీద టెంట్లు వేసుకోవడము, ఉండడము, పండుగలు చేసుకోవడము, పిల్ల తల్లులతో చాలా ఇబ్బందులు పడతామండి. మేమైతే మేము చాలా నరకమైనది ఏంటనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది. కానీ అదే 3 సెంట్లు కూడా ఇప్పుడు ఇప్పిస్తామనేసి అంతే మేము తీసుకుంటామండి. మాకు అవసరం, మాకు కావాలి 3 సెంట్లు మాకు కావాలి, మేము తీసుకుంటామండి. చాలా పేదవాళ్ళం అండి, కట్టుకోనందుకు కూడా మాకు అవకాశం లేదు అసలు. ఏది న్యాయం జరుగుతుంది, ఏదైనా సరే కాంపన్సేషన్ అనుకూలంగా మీకు ఇస్తారు. లోకల్ అవని నాన్ లోకల్ అవని అండి, ఎవరికైనా మీకు ఎక్కడ నష్టం లేకుండా ఇస్తామన్నారు. అలాగే R&Rలకి 9,60,20,000 ప్యాకేజ్ ఇచ్చారు. 5 సెంట్లు ఇల్లు స్థలం ఇచ్చారు లింగాలవలసిమెట్ట కోల్పిల్ రెవెన్యూలో. వీళ్ళకి లోన్ లాక్లోకి 62 మంది ఉన్నప్పటికీ వాళ్ళ గురించి ఏమొచ్చి అప్పట్లో 3 సెంట్లు ఇస్తాము, 4 లక్షలు ప్యాకేజ్ ఇప్పిస్తాం, అది మేము స్పెషల్గా తీసి ప్రభుత్వానికి రాసి ఇప్పిస్తామని అన్నారు. అప్పుడులో మన వాళ్ళు కొద్దిగా మాకు అందరం ఒక్క ఊరోళ్ళమే కాబట్టి వీళ్ళకి ఏంటి, వాళ్ళకి 5 సెంట్లు ఏంటి, మనకు 3 సెంట్లు ఏంటి అని ఆలోచన మీద మన వాళ్ళు కొద్దిగా అడిగితే వీళ్ళు చూస్తే ఐడెంటిటీ రెవెన్యూ లిస్టులో వీళ్ళు చూసేటప్పుడు నాన్ లోకల్గా పరిగణించారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో జిందాల్ భూములకు సంబంధించి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పందిస్తూ రైతులకు రావాల్సిన పరిహారం పూర్తిగా చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాకే ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం జరపాలని డిమాండ్ చేశారు. కాలుష్యంతో తాటిపూడి జలాశయం కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారం కాకుండా జూలై 3న భూమి పూజ జరుగుతుందనే వార్తలు అవాస్తవమని, ఒకవేళ న్యాయం జరిగితే ముఖ్యమంత్రి తామే స్వయంగా ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు. పెడతారు, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు నమ్మచెప్పి అందరి దగ్గర కూడా భూములు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మాలాంటి పెద్దలు అయితే అవునండి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరికీ యువతకు ఉద్యోగాలు వస్తాయని ఒక బలమైన నమ్మకంతో మేమైతే ఆ రోజు అయితే భూములు ఇవ్వడం జరిగింది. తర్వాత కంపెనీ రాలేదు, సుమారు 18 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి 2023లో గత ప్రభుత్వంలో కూడా ఒక జీవో ఇచ్చారు. ఇది ఏదైతే అల్యూమినియం నుంచి ఎంఎస్ఎంఈ పార్క్కి అని ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మీ అందరం కూడా అడ్డుకున్నాం. ఎందుకంటే ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చేస్తే ఇక్కడ మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరలేదు, మీ అందరు కంపెనీలో భాగస్వాములు అన్నారు, మా షేర్లన్నీ కూడా అక్కడే ఉండిపోయి మా పరిస్థితి ఏంటి, రేపు భవిష్యత్తులో మాకు ఉద్యోగాలు ఎవరిస్తారు, దీనికి ఎవరు ఆన్సరబుల్ అని చెప్పి ఆ రోజు కూడా ధర్నాలు చేసాం. అప్పుడున్న ప్రభుత్వం అయితే అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని కూడా తెలుసుకొని అప్పుడు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జిందాల్ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం, వాళ్ళు కంపెనీస్ వస్తే బాగుంటుంది కదా, డెవలప్ అవుతున్న ఒక ఉద్దేశంతో పాజిటివ్ ఆలోచనతో అలా అడుగు ముందుకు వేసినప్పుడే ప్రభుత్వానికి కావండి, అధికారులు కావనండి, మరి మీరు చెప్పడం జరిగింది రైతులకు అన్యాయం జరిగిందని. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ లెవెల్ వరకు కూడా వెళ్ళి ఏదైతే నేషనల్ కమిషన్స్ ఉన్నాయో ఎస్సీ ఎస్టీసీకి అలాగే హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా అధికారులకు నోటీస్ రావడం జరిగింది. కోర్టులో నగరంలోని దాసనపేట పురాతన జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ పూజారి పిలుపునిచ్చారు. స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆహుదహుదగ్నే తపసప్రాహ భాజంత ఏరతే తవేజ్యోతి గంశత్రయా ద్రవిణోదా ద్రవిణతస్సురస్య ద్రవిణోదా సనిరస్య ప్రియం సతో ద్రవిణోదా మేరవతి దివ్యాత్ సత్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే. ఈ జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం దానికి రాటపడింది అనమాట. అయితే దీంట్లో విశేషంగా ఈ జగన్నాథ స్వామి వారు అంటే సంవత్సరంకి ఒకసారి చేసే అభిషేకం కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఎక్కడ ఉన్నా సరే ఆ స్వామివారి ఆశీర్వచనం అంటే ఈరోజు ప్రసాదం గురించి కాదు మనకు కావాల్సింది, మనకేం కావాలి, ఆ అభిషేకం చేసినటువంటి తీర్థం శిరస్సును జల్లుకొని బాహ్యంగా మనం శుచి పొందడం ఎలాగైతే పొందుతామో అలాగే ఆ అభిషేక తీర్థంలా తీసుకొని మనం అంతర్ముఖంగా కూడా బతికి భక్తిభావాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి ఈ అభిషేకాల తాలూకా విశేష ఉత్సవం. విశాఖ నగరంలోని ఒక హోటల్లో అమెరికాకు చెందిన ప్రముఖ లియోడస్ ఇట్ సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ మేధపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా వైద్య, విద్య,
పారిశ్రామిక రంగాల్లో ఏఐ పాత్రను వివరించారు. పలు సంస్థల్లో ఏఐ ఎలా వినియోగించుకోవచ్చు అన్న అంశంపై లియో డస్ ఈట్ సంస్థ ప్రతినిధి భరత వివరించారు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో పలు రంగాల్లో ఏఐ ఉపయోగాలను ఎల్సిడి స్క్రీన్స్ పై ఆయన డెమో ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ ఉపయోగంలో ఉందని చెప్పారు. దీని ద్వారా అభివృద్ధి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లియో డస్ ఈట్ సంస్థ ప్రతినిధి ఉదయ్ శంకర్ బృందం పాల్గొన్నారు. రంగాల్లో ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం కోసం మనం చేసాం. అయితే చాలా రంగాల్లోనే ఏ యూస్ఫుల్ అవుతుంది. ఈ రోజుల్లో మనం ఎడ్యుకేషన్లో ఎలాగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు, ఎలా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్ పీపుల్కి ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది, ట్యాక్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్స్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది ఎడ్యుకేషన్ రంగంలో అనేది, లేకపోతే మెడికల్ సైన్సెస్లో ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఇమేజ్ ప్రాసెసింగ్లో తీసుకోండి, లేకపోతే మీరు డ్రగ్ డయాగ్నోసిస్కి ఎలా పనికొస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి పనికొస్తుందండి. అయితే మేము ఏం చేసామంటే ఇక్కడ అప్లైడ్ ఏ అని ఎందుకు అన్నామంటే ఎక్కడెక్కడైతే ఏ యూస్ఫుల్ అవుతుందో అది మేము ఆల్రెడీ చేసిన మాత్రం ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. సో దట్ ఇంత ఈజీగా మనం ఏని మన ప్రొఫెషన్లో మనం యూస్ చేసుకోవచ్చు అనేది. ఏవైతే వేరే కన్సర్న్స్ కానీ డేటా సెంటర్స్ గురించి కానీ లేకపోతే జాబ్స్ గురించి కానీ ఏ మీద ఎవరికైతే కన్సర్న్స్ అయితే ఉన్నాయో అవి అడ్రస్ చేయడం కోసం మేము ఇది ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. అలాగే ఏయూ సంస్థలతోటి జేఎన్టీయూకేతో కూడా మేము ఎంఓయూ రాయబోతున్నాము. ఫ్రీగా చాలామందికి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది ఏంటని చెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం. ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమంలో అభినందనీయమైన శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్ కొనియాడారు. సొసైటీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న మాన్యువల్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫార్మన్ అహ్మద్ ఖాన్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసి భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు చేశారు. సొసైటీ మాజీ అధ్యక్షులు ఫరూఖీ మాట్లాడుతూ మొదటి సంవత్సరం 10 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం ప్రస్తుతం 220 మందికి చేరిందన్నారు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తమ మార్కులు సాధించిన 220 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 22 లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. Wonderful progress that they had made in last 10 years. More than 200 plus scholarships have been distributed to all categories of staff, or what I can see is majority are girls, and as we know that even the Prime Minister says that we should encourage the women child, and the activity which this organization is doing is wonderful. And I have not yet attended any program like this in Vizag. I bless that this will progress all the more, and as I have told all the students also here, you should always think big, or this is an opportunity to expose themselves to leaders of the society, and the students should work and use the expertise of the organizations like this and help in the community building as well as the nation building. 2026లో 215 మందికి మనం స్కాలర్షిప్లు 10,000 చొప్పున 1,50,000 ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇందులో 8th స్టాండర్డ్ నుండి డిగ్రీ వరకు కూడా మనం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జీవీఎంసీ ఏరియాలో నుండి ఎంతమంది అయితే మనం అప్లికేషన్స్ పిలుస్తాం, ఆ అప్లికేషన్స్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి బీదవాళ్ళు, ముస్లిమ్స్, అలాగే డెస్టిట్యూట్స్, కొద్దిమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు అలాగే మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ఈసారి చైనా దేశం షాంఘై మహానగరం వేదిక కానుంది. 2007లో హైదరాబాద్లో ప్రారంభమై ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి తెలుగు సాహితీ సదస్సుల పరంపర ఇప్పటి వరకు 5 ఖండాల్లో విజయవంతంగా జరిగి ప్రత్యేకతను చాటుకున్నాయి. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో తెలుగు సాహిత్య చరిత్రలో మొదటిసారిగా షాంఘై నగరంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో 10వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం సలహాదారు డాక్టర్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఏయూ హిందీ భవన్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించి సదస్సు వివరాలను వెల్లడించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,
ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. షాంఘై నగరంలో జరుగుతోంది. దీనికి కర్త కర్మ క్రియ అమెరికాలో ఉన్నటువంటి ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు అధ్యక్షులైనటువంటి ఒంగూరి చిట్టరాజు గారు. ఇంతవరకు 2 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ స్థాయిలో జరిగే ఈ తెలుగు సాహితీ సదస్సు ఇంతవరకు అమెరికాలో, ఇంగ్లాండ్లో, మలేషియాలో, సింగపూర్లో, అదేవిధంగా ఖతార్లో, అదేవిధంగా దక్షిణాఫ్రికాలో ఈ సమావేశాలు జరిగినాయి. ఈసారి ఈ మహాసభలో చైనా దేశంలో షాంఘై నగరంలో జరుగుతుంది. చైనాలో భారతదేశానికి సంబంధించిన హిందీ భాషకు సంబంధించి తప్ప మిగిలిన ఏ భారతీయ భాషల యొక్క సాహిత్య సదస్సులు చైనాలో జరగలేదు. అందుచేత ఇది ఒక చారిత్రాత్మక సన్నివేశం. ఇందులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి వెంకయ్యనాయుడు గారు అంగీకరించారు. చైనా దేశంలో ఉన్నటువంటి వివిధ నగరాల్లోనూ, అదేవిధంగా చైనా చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాభిలాషులందరినీ ఒక చోట చేర్చి తెలుగు సాహిత్యం పట్ల వారికి ఉన్న మమకారాన్ని పెంచడానికి, అదేవిధంగా తెలుగు సంస్కృతి సాహిత్యాల యొక్క విస్తరణకు దోహదం చేయడానికి ఈ సమావేశాలు మనం నిర్వహిస్తున్నాం. దీనిలో మనకి మాధవరెడ్డి గారు అని చెప్పి నేను షాంఘై తెలుగు అసోసియేషన్ తెలుగు అధ్యక్షులు, అక్కడ ఆయన ప్రముఖంగా దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. భారతదేశం నుంచి మా సంస్థ ఆహ్వానించేటువంటి ప్రసిద్ధులైనటువంటి వివిధ సాహిత్యకారులు, కళాకారులు కాకుండా ఎవరైనా సరే ప్రతినిధులుగా ఈ సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వారి ప్రయాణ ఖర్చులు, వాళ్ళ వీసాలు వాళ్లే ఏర్పాటు చేసుకోవాలి. వారికి సంస్థ తరపున ఆ కార్యక్రమం జరిగేటువంటి 2 రోజులు వారికి భోజన వసతి సౌకర్యాలు మనం కల్పిస్తాము. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం కావాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారి పునరావాస కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం అనర్థాలపై పోస్టర్లు శ్రీ శంకరప్రత బాగ్చి ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డ్రగ్ ఎడిక్షన్ నుంచి బయటపడ్డ వారి స్పందనను తెలుసుకున్నారు. వారి జీవనోపాధి కోసం దాతల సహకారంతో సమకూర్చిన ఆటోలు, బైకులను పంపిణీ చేశారు. అనంతరం అనిత మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం క్షణికానందం కలిగించిన వాటి ప్రభావం వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబ బంధాలను, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపారు. ముఖ్యంగా దేశానికి యువతే గొప్ప శక్తి అని, అలాంటి యువత డ్రగ్స్కు దూరంగా ఉండి తమ శక్తిని, ప్రతిభను, సమయాన్ని సత్ఫలితాల కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. సిపి శంకరప్రత బాగ్చి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం అనర్థాలపై విద్యా సంస్థలు, కార్యాలయాల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నుంచి కూడా బయటికి రావాలి అంటే ఏదో గవర్నమెంట్ ఒకరు ఇనిషియేషన్ తీసుకోనో, లేకపోతే గవర్నమెంట్ ఒకరు ప్రోగ్రామ్స్ పెట్టుకోనో, లేకపోతే గవర్నమెంట్ ఒకరు వాళ్ళ మీద కేసులు బనాయించో చేస్తే సరిపోదు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ టీం వర్క్ చేసుకుంటేనే ఒక డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడానికి మనందరం కూడా భుజాన్ని వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో గవర్నమెంట్ ఎంత పాత్ర పోషిస్తుందో అంతే పాత్రని ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఈరోజు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకొచ్చిన ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా అంతే పాత్రని వాళ్ళు కూడా భుజాన్ని వేసుకొని ఈరోజు ముందుకెళ్ళటం వల్ల మేము కూడా మా వర్క్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఈరోజు మెయిన్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు క్రైమ్ రేట్కి ఇప్పుడు క్రైమ్ రేట్కి చూస్తే 14% ఆఫ్ క్రైమ్ రేట్ మేము తగ్గిందని చెప్పుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గాంజాని కల్టివేషన్ ఏదైతే జీరో చేసామో, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఉక్కుపాదం వేసి మ్యాక్సిమం ఈ 1.5 year మనకి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 1.5 year గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 yearsలో దగ్గర 1,20,000 కేజీల గాంజాని డిస్ట్రక్ట్ చేసాం. అంటేనే ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. దానికి సాక్షాత్తు నేనే మొన్న గాంజాకి కూడా అక్కడ మేము నాశనం చేయడానికి కూడా మేము వెళ్ళాం. అంటే ఓవరాల్గా ఈరోజు అదే కాకుండా ఇందాక మన పెద్దలు చెప్పారు, గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే విద్యార్థి స్థాయి నుంచి ఈ మధ్యకాలంలో మేము కూడా ఒక సర్వే తెప్పించుకుంటే ఫస్ట్ టైం ఏదైతే గాంజా కానీ డ్రగ్స్ కానీ ఈ లిక్కర్ కానీ యూజ్ చేసే ఏజ్ గ్రూప్ ఎంత ఉందంటే 13 years. అంటే టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ 8 years అన్నారు. ఇప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విశాఖ పోలీస్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్స్ రికవరీ మేళ జరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి ఇతర పోలీసు అధికారులతో కలిసి సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన మొత్తానికి సంబంధించి చెక్కులను అందజేశారు. బాధితులు తమ స్పందనను తెలియజేశారు. పోయిన డబ్బులను వెనక్కి తెచ్చి తమకు అందజేసినందుకు హోంమంత్రికి, పోలీస్ కమిషనర్కు
పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. కోవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయన్నారు. విద్యావంతులు మేధావులే సైబర్ నేరాలకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్లో ఎవరైనా మోసపోతే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిపి బాగ్చి మాట్లాడుతూ 310 మంది సైబర్ నేర బాధితులకు 6.02 కోట్ల రూపాయలు రికవరీ అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 3 సైబర్ రిఫండ్ మేళా ద్వారా 1550 మంది సైబర్ బాధితులకు 28.50 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల వల్ల ఆర్థిక నష్టం, వ్యక్తిగత గోప్యతకు భంగం, మానసిక క్షోభ కలుగుతాయని, ఈ నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ సైబర్ నేరాలకి నిజంగా చెప్పండి విక్టిమ్స్ అయిపోయారు. సో ఇటువంటి సందర్భంలో చాలా రోజుల వరకు ఏంటంటే సైబర్ నేరం జరిగింది, మన అకౌంట్లోంచి డబ్బులు పోయినాయి అంటే అవి తిరిగి వస్తాయని ఆశలు కూడా వదిలేసుకొని దాన్ని ఇంకా వాళ్ళు చాలా బాధతో ఉండే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైబర్ నేరాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో టూల్స్ని మనం రెడీ చేసుకోవడం, టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక సైబర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డాం. ఈరోజు చూస్తే సైబర్ నేరాలకి సంబంధించి నేను చాలా సందర్భాల్లోని అసెంబ్లీలో కూడా మాట్లాడాను. సైబర్ నేరాలలో బాధితులు ఎవరు ఎక్కువగా ఉంటున్నారంటే బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కొంతమంది అయితే రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి డిజిటల్ అరెస్ట్ చేస్తామని, కొంతమంది ఆన్లైన్లోకి మేము జడ్జెస్ వస్తున్నామని చెప్పి, లేకపోతే మీరు ఇంత డబ్బులు కట్టకపోతే ఇప్పుడు ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ రకంగా భయపెట్టేసరికి వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా భయానికి గురయ్యి ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చేసి తర్వాత వాళ్ళు మోసపోయామని చెప్పి మా దగ్గరికి వస్తున్నారు. ఎవరైనా ఇలా డబ్బులు మోసపోయి వచ్చిన వాళ్ళకి 1930 నెంబర్కి కనుక ఇమీడియట్గా కాల్ చేస్తే ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బ్యాంకర్స్తో మాట్లాడి అది ఫ్రీజ్ చేస్తున్నారు. సైబర్ సేఫ్టీ మీద అవగాహన, సైబర్ క్రైమ్ నేరాల మీద అవగాహన, దానికోసం నవ సమాజ నిర్మాణం అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీలో, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో మేము ప్రోగ్రాం పెట్టున్నాం. వాళ్ళకు నెక్స్ట్ 24 సైబర్ క్రైమ్ మీద షార్ట్ ఫిల్మ్ తయారు చేసాము. అది ఇప్పుడు ప్రతి వైజాగ్లో ప్రతి మూవీ హాల్లో, ప్రతి మాల్లో కూడా చూపెట్టుకున్నారు. అదే మాదిరిగా మేము సోషల్ మీడియా ద్వారా కూడా వైరల్ చేసాము. మా ఉద్దేశం వైజాగ్ నగరంలో ఒక్క సైబర్ నేరం కూడా జరగకూడదు. అమరావతిలో వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్లిన వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ నాయకులపై జరిగిన దాడి ఘటనపై సిబిఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులపై దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ దాడి చేయించింది ఎవరో అందరికీ తెలుసన్నారు. అంతా సక్రమంగా ఉంటే కమిటీ బృందానికి తెలియజేయాల్సిన బాధ్యత అక్కడ టీడీపీ నాయకులకు ఉందన్నారు. ఏపీలో అంతర్భాగం అమరావతి అని అక్కడ రైతులకు విజ్ఞప్తి మేరకి నిజ నిర్ధారణ కంటే వెళ్లడం జరిగిందని, దాడులు చేయించే అధికారం ఎవరిచ్చారని, ఇదేనా రాజ్యాంగం, ఇదేనా టీడీపీ పద్ధతి అని ప్రశ్నించారు. పరిపాలిస్తున్న పెద్దలు ఈ పరిపాలన మాది, మేము ఏది చెప్తే అది జరగాలి, మేము ఎస్ అంటే ఎస్, మేము నో అంటే నో, అమరావతి మా జాగీరు, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది కాదు, దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, ఇది మా ఆస్తి అని మీరు చెప్పుకుంటే పర్వాలేదు, మేము రావు. కానీ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే అమరావతి. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఈ పర్మిషన్ ఏంటి? 40% ఓటింగ్ ఓట్లు వచ్చి ఈరోజు ప్రతిపక్షాలు హోదా మీరు ఇచ్చారు పక్కన పెట్టండి, మీకు వికెటే వదిలేస్తాం. రావాల్సినటువంటి హక్కు, రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించాల్సినటువంటి హక్కు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి. కాదనడానికి మీరెవరు?
మీరెవరో అడుగుతున్న ఈ వేదిక మీద నుండి దాడులు చేస్తారా మీరు? కర్రలతో కొట్టిస్తారా మీరు? అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ గారిని విచక్షరహితంగా కలలు కలగొడతారా మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఇదేనా మీ రాజ్యాంగం? ఇదేనా మీ పద్ధతులు? అంటే మీరు ఏ సమాధానం చెప్తున్నారు? పరిపాలన డిమాండా? నెట్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందని తెలియజేస్తున్నారు మీరు. దక్షిణ నియోజకవర్గం పరిధి దొండపర్తిలో కొలువై ఉన్న శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం, శ్రీరామ మందిరం, శ్రీ పరదేశమ్మ అమ్మవారి దేవాలయ ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరి సమక్షంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా అల్లూరు సత్యనారాయణ రెడ్డి, శ్రీరామ మందిరం చైర్మన్ గా కె మహేష్ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని, ఆలయ అభివృద్ధికి పునరంకితం అవుతామని తెలిపారు. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రటరీని. కూటమి పార్టీ నుంచి నాకు ఈ రామాలయం చైర్మన్గా మన సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నా పేరు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఈరోజు గత 3 నెలల కింద ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఈరోజు వంశీ గారు పట్టుబట్టి ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి నాకు ఇచ్చారు. ఆయన నమ్మకంగా నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఆయనకు అనుకూలంగా నేను పనిచేస్తాను. అలాగే నా ఊరు ఉన్న రామాలయం డెవలప్మెంట్కి ముందుగా నేను చాలా కృషి చేస్తానని ఖచ్చితంగా చెప్తాను. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాది అని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు. చిన్నగదిలి జెడ్పీటీసీ ఉన్నత పాఠశాలలో 40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన తరగతి గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంట్ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలకు కేటాయించిన నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతను దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నామని అన్నారు. రోడ్లు, ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సునీల్ శర్మ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ నిధులతో 40 లక్షలతో ఇవాళ కొన్ని పనులు మేము 1 సంవత్సరం క్రితం ప్రారంభించాము. ఇవాళ వాటిని ఇనాగరేట్ చేయడానికి ఈ స్కూల్లో పాల్గొనడం జరిగింది. 40 లక్షలతో ఏంటి అంటే ఇటువైపు ఉన్న ఈ స్కూల్ బిల్డింగు ముందు జస్ట్ సిమెంట్ ఉండింది, పెయింట్ అవ్వలేదు. ప్లాస్టరింగ్ అయిన తర్వాత పెయింట్ పూర్తి అవ్వలేదు. దాని తర్వాత ప్రతి ఫ్లోర్లో గ్రిల్స్ లేవు. 2వ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ అదనంగా కావాలని 3 క్లాస్ రూమ్స్ అడిగారు. దాని తర్వాత ఆ క్లాస్ రూమ్స్లో కావాల్సిన లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ. అది కాకుండా ఈ గ్రౌండ్ కొంత ఏంటంటే వర్షం వల్ల, వాటర్ వల్ల ఒక లోయలాగా తయారైంది. దీన్ని మళ్ళీ లెవెల్ చేసి అందరికీ సేఫ్టీగా ఉండేటట్టు చేయమని కోరారు. నెక్స్ట్ వాళ్ళ ఆరో ప్లాంట్ కూడా పని స్టార్ట్ అయిన తర్వాత ఇంకో షెడ్ కింద మూవ్ చేయాలని కోరారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ 40 lakhs పూర్తి అయిపోయినాయి. వాటిని ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. బిల్డింగ్ కూడా పెయింట్లు వేసిన తర్వాత చాలా అందంగా ఉంది. దీని ద్వారా వచ్చిన పరిణామం ఏంటి అంటే టీచర్లు కూడా చాలా మోటివేటెడ్గా మా స్కూల్ అభివృద్ధి అవుతుంది అని ఓవరాల్ రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇంటింటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ అభివృద్ధి అవుతున్నాయి, ఇక్కడ టీచర్లు కూడా సక్రమంగా పనిచేస్తున్నారు, బాగా నేర్పిస్తున్నారు అని ఎప్పుడైతే మెసేజ్ బాగా సమాజం లోపలికి వెళ్ళిందో ఇక్కడ సునీల్ శర్మ కాలనీ స్కూల్లో కూడా హై స్కూల్లో 380 పిల్లలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 440 పిల్లలు. ప్రైమరీ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో గతంలో 160 మంది ఉంటే ఇప్పుడు 180 మంది. అంటే ఈ సంవత్సరం మాత్రమే 80 పిల్లలు అదనంగా ఈ స్కూల్లో యాడ్ అవ్వడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ వార్షికోత్సవం విశాఖ నోవోటెల్ హోటల్లో ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, సిపి శంకరప్రత బాగ్చీలతో కలిసి పరిశీలించారు. భద్రతా ఏర్పాటుపై పలు సూచనలు చేశారు.
But he is happy, not listening to anything. జనసేన పార్టీ నిర్మాణ సారథ్య సమాచార సేకరణ కమిటీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఆ వివరాలను కమిటీ విశాఖ జిల్లా పరిశీలకులు కొండతాల రామకృష్ణ నగరంలోని ఒక హోటల్లో మీడియాకు వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి అంకితభావంతో కష్టకాలంలో పనిచేసే వారికి గుర్తింపునివ్వాలన్న కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి చిత్తశుద్ధితో పనిచేసే వారి ప్రతిభను గుర్తించి వారిని మంచి నాయకులుగా తయారు చేయాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన గ్రామ వ్యవస్థను డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పునరుజ్జీవనం కల్పించారని అన్నారు. 5 రోజుల సమావేశంలో భాగంగా మంగళవారం పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరగనుందని, ఇందులో పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించనున్నామని తెలిపారు. నడిపించేటువంటి స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగా ముందుకు వస్తుంది, దోహదపడుతుందనే ఉద్దేశంతో అన్ని రంగాలను కూడా ప్రోత్సహించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక పంచాయతీరాజ్ తీసుకుంటే మా ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షులు తీసుకున్నటువంటి శాఖ గతంలో అయితే దేశవ్యాప్తంగా 26వ స్థానంలో ఉంటే మన రాష్ట్రం రేటింగు వీరు అధికారానికి వచ్చాక వీరి శాఖల నిర్వహణ తీసుకున్నాక దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళటం జరిగింది. సుమారు 4000 కిలోమీటర్లు రోడ్డు ప్రక్రియ కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా 13,360 గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలోనే సమావేశాలు పెట్టి అన్ని గ్రామ పంచాయతీలకి పూర్వ ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా గతంలో అయితే నిర్వీర్యం అయిపోయినటువంటి గ్రామీణ వ్యవస్థను ఇప్పుడు జీవనం పోసి మళ్ళీ పూర్తిగా నిధులు సమకూర్చి గ్రామ అభివృద్ధికి దోహదపడే విధంగా కార్యక్రమాలు చేయడం తన అంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇది పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఒక పటిష్టమైనటువంటి పునాది ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మీకు నియోజకవర్గ స్థాయి వరకు పార్లమెంటు స్థాయి వరకు నాయకత్వం తయారు చేయాలి. ఉన్నటువంటి వ్యక్తుల్లోనే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి తీసుకొచ్చి రావాలి. ఒక పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే 27 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీ అబ్జర్వర్గా నాకు ఇవ్వటం, ఇందులో ఈ 5 రోజుల ప్రక్రియ ఇక్కడ ఈ ఏదైతే ఈ సమావేశం పెట్టుకున్నామో ఇదే వేదిక దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. 5 రోజులు ఈ నియోజకవర్గాల వారీగా వచ్చి వారు పేర్లు నమోదు చేసుకొని వారు మొదటి నుంచి సభ్యత్వం ఉండి 2014 నుంచి కంపల్సరీగా ఇందులో నమోదు చేసుకున్న వాళ్ళు సభ్యత్వం ఉండి తీరాల్సిన అవసరం ఉంది. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంతో వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చారు. వైసీపీ ఆఫీస్ భూ వివాదంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైర్. డ్రగ్స్ రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపు. రేపు భోగాపురానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. పీఎం శ్రీ మోడల్ స్కూల్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. రేపు విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.